హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ మళ్ళీ ట్రెండ్ అవుతున్నటువంటి టాపిక్. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ నుంచి చాలామంది ఏంటంటే 10 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు రీజనల్ రింగ్ రోడ్ అనేది వస్తుంది, సిటీ సరౌండింగ్ డెవలప్మెంట్ అవుతుంది అని చెప్తున్నారు. నిజంగా ఎంతవరకు డెవలప్మెంట్కి స్కోప్ ఉంది అండ్ రీజనల్ రింగ్ రోడ్ లోపల ఏ హైవేలలో ఎక్కడ వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండ్ చుట్టుపక్కల ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, సో ఎంత ప్రైస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రైట్ ప్రైస్ అది, సో ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్రిషియేషన్ బాగుంటుంది మనకి, అండ్ రీజనల్ రింగ్ రోడ్ ఎప్పుడు వరకు స్టార్ట్ కాబోతుంది, రీజనల్ రింగ్ రోడ్ ఎప్పటి వరకు ఎండ్ అవ్వచ్చు, సో ఇది మొత్తం వర్కింగ్లోకి రావడానికి మనం దీన్ని యూస్ చేయడానికి ఎంత టైం పడవచ్చు, ఇవన్నీ కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. సో వీటిని బేస్ చేసుకొని వీడియో మీ ముందుకు రావడం జరిగింది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఏంటంటే మనకి రీజనల్ రింగ్ రోడ్ ఇంతకుముందు మనం చూసినాం ఆల్రెడీ. ఐఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్ తర్వాత ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ వరకు ఇలా మనం చెప్పాల్సిన పని లేదు. ఆల్రెడీ వెల్ డెవలపింగ్ ఎప్పుడైతే కొత్తగా డెవలప్మెంట్ అవుతుందో, ఎక్కడైతే రోడ్లు ఎక్స్పాండ్ అవుతాయో ఆ ఏరియాలు ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది. ఇది కూడా నేను గతంలో చాలాసార్లు చెప్పిన. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి అంటే ఫస్ట్ వాళ్ళు చూసేది కనెక్టివిటీస్. అంటే ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ ఈజీ ఉంటుందో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలా హైదరాబాద్కి అన్ని హైవేలు కలిపి అన్ని రకాలుగా మనకి ఈజీ యాక్సెస్ ఉంది కాబట్టి ఇక్కడ ఇన్ఫ్రా అనేది బాగా పెరిగింది. ఇవాళ అవుటర్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ తీసుకోవాలన్నా 40,000 పైనే ఉంది గజం, ఎక్కడ కూడా అంతకన్నా తక్కువలో లేదు. ఇవాళ అవుటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత నెక్స్ట్ తీసుకుంటే మనకి నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక 30 కిలోమీటర్స్ అవతల రీజనల్ రింగ్ రోడ్. సో ఈ రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని ఇవాళ ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎమర్జింగ్ మార్కెట్ ఎక్కడ ఉందంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఇదంతా ఎమర్జింగ్ మార్కెట్. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా అప్రిషియేషన్ బాగుంటుంది. నాట్ ఓన్లీ రీజనల్ రింగ్ రోడ్, ఈ హైవేలతో పాటు కనెక్టింగ్ రేడియల్ రోడ్స్, పెరిఫెరల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోడ్ని బేస్ చేసుకొని కూడా మార్కెట్ అనేది అద్భుతంగా ఉంది. కాబట్టి మీరు కనుక ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్, ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా గతం నుంచి చాలామంది చెప్తున్నారు, బట్ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయిపోయింది అండ్ అతి తొందరలో అక్టోబర్లో కూడా వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించిన ఫండ్స్ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ ల్యాండ్ అంతా కూడా పుల్లింగ్ జరుగుతుంది, సర్వేలు జరుగుతున్నాయి. కాబట్టి ఒక్కసారి స్టోనింగ్ పడిందా, ఒక్కసారి టెండర్ ఇచ్చిర్రా, ఒక్కసారి వర్క్ స్టార్ట్ అయిందా, వర్క్ మాత్రం ఆగదు. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ అలాంటిది, ఇప్పుడున్న అప్డేటెడ్ వర్షన్ కాబట్టి వర్క్ అనేది ఖచ్చితంగా స్పీడప్ అవుతుంది. సో ఈ రీజనల్ రింగ్ రోడ్ వరకు ఏంటంటే మనకి ఎక్కడ తీసుకున్నా కూడా మీరు చూడాల్సింది ఏంటంటే మనం హెచ్ఎండిఏలో తీసుకుంటే మేజర్గా ఇప్పుడు మనం వెస్ట్ సైడ్ మాట్లాడుకుంటే అప్ టు సంగారెడ్డి వరకు 22,000, 25,000, మ్యాక్స్ 30,000, అంతకన్నా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు హెచ్ఎండిఏలో. డిటీసీపీలో తీసుకుంటే మీకు 18,000, 19,000, 16,000 ఆ రేంజ్లో దొరుకుతాయి ఈ ఏరియాలలో. తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ ఎక్కడ సైడ్ వస్తుంది అంటే ఇక్కడ తీసుకుంటే మనకి బెంగళూరు హైవే. సో బెంగళూరు హైవేలో అప్ టు మనకి షాద్నగర్ వరకు ఉంటుంది. సో షాద్నగర్లో బూరుగుల విలేజ్ మీద నుంచి రాబోతుంది కాబట్టి బూరుగులకి బిఫోర్ మీకు డిటీసీపీలో తీసుకుంటే కనుక హైవే ఫేస్ ఉన్నాయి, ఖచ్చితంగా 20,000 ఎబోవ్ ఉన్నాయి. డిటీసీపీలో తీసుకొని కొంచెం ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ రేడియస్లో మీరు వెళ్తే 15,000, 14,000, 13,000 ఈ రేంజ్లో మీకు దొరుకుతాయి. ఈ ఏరియాలో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మనకి ఈ దాటిన తర్వాత ఇప్పుడు మనకి మేజర్గా అందరికీ తెలుసు హాట్ టాపిక్గా మారినటువంటి శ్రీశైలం హైవే. సో శ్రీశైలం హైవేలో కూడా హెచ్ఎండిఏలో తీసుకుంటే 15 నుంచి 18,000, 20,000, 22,000 ఈ ఏరియా 20,000 వరకు అంతా కూడా ఏంటంటే మనకి మహేశ్వరం ఆ చుట్టుపక్కల 20,000 రేంజ్లో ఉంది. అది దాటి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఒక 18,000 రేంజ్లో కూడా దొరుకుతాయి. కాబట్టి హెచ్ఎండిఏలో ఆ రేంజ్లో కొనవచ్చు. డిటీసీపీలో కావాలంటే 15,000, 16,000లో కూడా మనకి హైవేకి నియర్ బైలో కూడా దొరుకుతాయి. ఆ తర్వాత అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి నెక్స్ట్ ఏదంటే విజయవాడ హైవేలో కూడా తీసుకుంటే మనకి చౌటుప్పల్ వరకు ఉంది. సో చౌటుప్పల్కి ఈ సరౌండింగ్లో కూడా హెచ్ఎండిఏలో తీసుకుంటే 20,000 ఎబో ఉంది. కొన్ని ఏరియాలలో 20,000కి నియర్ బై ఉంటుంది. అక్కడ ఎక్కడైనా సరే మనం ఒక 18,000 నుంచి 19-20,000లో ఎక్కడైనా మనకి అందుబాటులో ధరలో ఉన్నవి, కాలనీస్కి సిటీస్కి దగ్గర ఉన్నాయి, టౌన్కి దగ్గర ఉన్నాయి, మున్సిపాలిటీకి దగ్గర ఉన్న దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మనం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి వరంగల్ హైవే. సో వరంగల్ హైవేలో తీసుకుంటే మనకి ఏంటంటే అప్ టు ఘట్కేసర్ చుట్టుపక్కల అయ్యేలా మేజర్గా డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే అది ఏరియాలంతా కూడా హెచ్ఎండిఏ అవ్వడం, ఈ భువనగిరి వరకు అంతా కూడా హెచ్ఎండిఏలో ఉండడం వల్ల ఈ చుట్టుపక్కల ఏరియాలో డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఓఆర్ఆర్ నుంచి జస్ట్ ఒక 3 కిలోమీటర్ 5 కిలోమీటర్ రేడియస్లో కూడా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇలా ఆ ఏరియాలో తీసుకుంటే ఒక 19,000 నుంచి 25,000 రేంజ్లో మీరు హెచ్ఎండిఏలో అఫోర్డ్ చేయగలిగితే మాత్రం అద్భుతమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నేను కూడా పర్సనల్గా వెళ్ళి చూసిన చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా అప్రిషియేషన్కి ఎక్కువ స్కోప్ ఉంది. ఇటు నేషనల్ వైపు ఇటు స్టేట్ వైపు నుంచి కూడా డెవలప్మెంట్కి స్కోప్ ఉన్నటువంటి అక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఇంకా దీని తర్వాత చూసుకుంటే మనకి ఇంకా వేరే హైవేలలో కూడా ఉన్నాయి. మీరు హెచ్ఎండిఏలో తీసుకుంటే ఒక 10 నుంచి
20,000 మధ్యలోనే పెట్టాలి. 20,000 దాటి పెట్టొద్దు అనేది నా చిన్న సజెషన్. అండ్ అది కూడా 20,000 దాటి పెడుతున్నారంటే ఏ ఏరియాలో పెడుతున్నారు, ఎలాంటి ఏరియాలో పెడుతున్నారు అన్నది చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లేదా ఇన్వెస్ట్మెంటే అన్నప్పుడు మనం DTCPలోకి వెళ్ళిపోవచ్చు. DTCPలో తీసుకున్నా కూడా అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. అండ్ చాలా వరకు ఏంటంటే ఇలా మార్కెట్లో ఇంకోటి ఏంటంటే ప్రీ లాంచింగ్లలో పోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఈఎంఐలలో పోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సో మీరు ఈ హైవేలలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ ప్రీ లాంచ్ల జోలికి, ఈఎంఐల జోలికి పోకపోతేనే మంచిది. ఎందుకంటే మన దగ్గర అంత ఎఫర్ట్ చేసేంత బడ్జెట్ లేకపోతే లోన్ ఆప్షన్స్ ఉన్నాయి, మనకి లోన్ ఫెసిలిటీ ఉంది, లోన్ తీసుకుంటే బెటర్. అంతేగాని ఈఎంఐలో వస్తుంది కదా, నెల నెల కట్టుకోవచ్చు కదా అని చెప్పి వాటి జోలికి వెళ్ళొద్దు. దానివల్ల ఏమవుతుందంటే మోసాలు జరగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇప్పుడు డబ్బులు కట్టండి, ఎవ్రీ మంత్ మీకు రెంటల్ లాగా వస్తుంది, ఇట్లా మనకి ఎవ్రీ మంత్ ఇంత ఇన్స్టాల్మెంట్ లాగా అమౌంట్ వస్తుంది, ఇలాంటివి చెప్పడం కొంచెం చూసుకోవాలి. అండ్ ఈ హెచ్ఎండిఏ లిమిట్స్ లోపల ఒకవేళ మీరు ఫామ్ ల్యాండ్ దొరికినా కూడా ఫామ్ ల్యాండ్లలో వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నప్పుడు, కాలనీస్ ఉన్నప్పుడు అప్రూవ్డ్ లేఅవుట్స్లో వచ్చినంత అప్రిషియేషను, అంత ఫాస్ట్ అప్రిషియేషను కంపేర్ టు ఫామ్ ల్యాండ్లో అంత రాదు. కాబట్టి ఫామ్ ల్యాండ్లలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు మీరు ఈ రీజనల్ రింగ్ రోడ్ దాటి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే అక్కడ తక్కువ ప్రైస్లో వస్తుంది, అక్కడ మనకు ఉండడానికైనా బాగానే ఉంటుంది. లేదా రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలో వస్తున్నాయి, కొంచెం మంచి లొకేషనే, ఫ్యూచర్లో గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది అనుకుంటే కూడా అక్కడైనా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అక్కడ ఏరియా బేస్ చేసుకొని, ఆ ప్రైస్ని బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. సో రీజనల్ రింగ్ రోడ్ అంతా కూడా ఏంటంటే గతంలో మనకి 338 నుంచి ఇలా 350 కిలోమీటర్లు పోతుంది. సో 31,000 కోట్లతో రాబోతుంది. కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ అనేది గ్యారంటీగా వస్తుంది. ఏ ప్రభుత్వం మారినా ఏమైనా కూడా రీజనల్ రింగ్ రోడ్ అనేది జనాలకు అవసరమయ్యే ప్రాజెక్ట్ కాబట్టి ఎప్పటికీ ఆగే సమస్య లేదు. ఒక్కసారి స్టార్ట్ అయిందంటే, ఆరంభం అయిందంటే అది అంతమయ్యే లోపే అద్భుతమైన రేట్లు పెరిగిపోతాయి. కాబట్టి మీరు కనుక తక్కువ డబ్బులు పెట్టి కూడా తొందరగా కోటీశ్వర్లు అవ్వాలి, ఒక 10 ఏళ్లలో మీ ఇన్కమ్, మీరు ఏదైతే పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఉందో అది మల్టిపుల్ టైమ్స్ పెరగాలంటే ORR నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితేనే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. సో ఈ చుట్టుపక్కల ఏరియాలో ఇప్పుడు నేను చెప్పిన మనకి బెంగళూరు హైవే కావచ్చు, ముంబై హైవే కావచ్చు, శ్రీశైలం హైవే కావచ్చు, విజయవాడ హైవే కావచ్చు, వరంగల్ హైవే కావచ్చు, ఏ హైవేలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా లేదా మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా ఒక్కసారి మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. కొన్ని సలహాలు, సూచనలు తెలుసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా, మేము క్వైరీస్ ఉన్నా మేము హెల్ప్ చేస్తాం. మాట్లాడిన తర్వాత మీకు ఎక్కడ నచ్చితే అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయండి. కానీ తెలుసుకోకుండా ఎక్కడో ప్రీ లాంచ్లలో, ఏదో ఆఫర్లలో, రెప్యూటెడ్ బిల్డర్ లేకపోవడము, డెవలపర్ క్లియర్గా లేకపోవడము, డెవలప్మెంట్ చేస్తారో లేదో ఇలాంటి భయాలతోని ఇన్వెస్ట్మెంట్ చేయడం మానేయకండి. అండ్ తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. కాబట్టి సజెషన్లు, సలహాలు ఎక్స్పర్ట్ల నుంచి తెలుసుకొని మీరు పెట్టుబడి పెడితే మీ మనీ సేఫ్ ఉంటుంది, సెక్యూర్ ఉంటుంది. మీ ఎఫర్ట్స్ లేకుండా, మీ టైం, మీ ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్కి అద్భుతమైన హెల్ప్ చేయగలుగుతారు. సో మీ బ్రదర్ సంజయ్ నాయక్ ఎప్పుడు మీకు సర్వీస్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. మీకు ఎనీ టైం ఏ డౌట్ వచ్చినా, రియల్ ఎస్టేట్ రిలేటెడ్, మార్కెటింగ్, ట్రైనింగ్ రిలేటెడ్ ఏది కావాలన్నా ఎనీ టైం మీ బ్రదర్ని కన్సల్ట్ అవ్వచ్చు. 9502682042 అనే నెంబర్ కాల్ చేయండి. సదా మీ సేవలో సంజయ్ నాయక్. థ్యాంక్ యూ సో మచ్.